ఇది వంట కాదు పెంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏంది వీడు తినే టైంలో వచ్చి వంట పెంట అంటున్నాడు. వీడియో ఎత్తేసారు. ఉండండి, ఎందుకు అంత ఆత్రం, నేను చెప్తాగా. ప్రపంచంలో ఇక్కడ లేని వింత వింత వస్తువులని మన ఇండియాలోనే ఉంటాయి. అలాగే వింత వింత వంటలు కూడా. అలా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ పురావస్తు శాఖ వాళ్ళకి దొరికిన కొన్ని వింత వింత వంటలు అక్కడి నుంచి నేను కొన్ని దొబ్బుకొని వచ్చాను. అవి మీకోసం చూడండి. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి అరే టీ అనేది ప్రపంచంలో ఒకటి ఉంది, ఇలా ఉంటది, చేసుకొని తాగండ్రా అని దాని ఫామ్ లో మనకి ఇచ్చేసిపోతే తెల్ల రెసిపీ ఎవడికి కావాలి, కొత్తగా మనమే కొత్త రెసిపీ కనిపెట్టాలి. ఇప్పుడు వాళ్ళని కాపీ కొట్టేది ఏంది అని మనోడే ఒక కొత్త రెసిపీ స్టింగ్ పోసి తయారు చేసాడు అనమాట. దీన్ని చేసినోడేమో గానీ తాగినోడు మాత్రం ఈ ప్రపంచంలో ఎప్పుడు బిర్యానీ తిని బోరు కొట్టినోడన్నా ఉంటాడు, కానీ బజ్జీలు తిని బోరు కొట్టినోడు మాత్రం అస్సలు ఉండడు. ఎందుకంటే మన ఇండియాలో అన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీలు ఉన్నాయి. మిరపకాయతో బజ్జీ, వంకాయతో బజ్జీ, టమాటాతో బజ్జీ, కోడిగుడ్తో బజ్జీ, ఆఖరికి టెంకాయతో వేయరు కదా. ఇన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీలు ఉన్నా కూడా మన ఇండియాలో ఈ అక్కకి ఎవరికో కొత్తగా ఏదో ఇన్వైట్ చేయాలని ఉంది అనుకుంటా. అందుకే బలపాలతో బజ్జీ తయారు చేసింది. అది 2009 అనుకుంటా. చిన్నప్పుడు మా స్కూల్లో మ్యాథ్స్ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఒక బలపా తిన్నా అని తెలిసి మేడం నాకు బర్రతో పిర్ర మీద కొట్టిండే. ఈ అక్క ఏకంగా బలపాలతో బజ్జీలే వేస్తుంది. మరి మేడం ఈ అక్కని మనకు అవన్నీ ఎందుకులేండి. తర్వాత అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, బలపంతో బజ్జీలు. నెక్స్ట్ వీడియో. ఎప్పుడైనా నరమాంసక భక్షులు అనే పదం ఎప్పుడైనా విన్నారా? అంటే వాళ్ళు మనుషుల్ని చంపేసి లేదంటే చచ్చిపోయిన శవాల్ని తినేవాళ్ళు అనమాట. మరి ఇలా మనుషుల మీద తినే వాళ్ళని ఏమంటారు? నేనైతే ఎన్నో మహా గ్రంథాలను పరిశోధించినా కూడా నాకు ఏ పేరు చిక్కలే, ఎందుకంటే నేను పరిశోధించలే కాబట్టి. మరి మీరైతే మనుషుల మీద భోజనం తినే వాళ్ళని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. ఎందుకు అనుకున్నాను ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా? నేను స్నానం చేసి నిన్నటితోనే 5 రోజులు, ఈ రోజు 6వ రోజు. మరి వీళ్ళు తింటున్నారు అంతా ఈ విషయం వాళ్ళకి చెప్తామా వద్దా? ఒక్కో అర్థం ఆ రోజు మళ్ళీ పోయిందో అని. భోజనం తినే వాళ్ళని మధురలో లేపుతుంది. కరెక్ట్, మధురలో లేపుతుంది. భోజనం అయిపోయినాక చెప్తాం. నెక్స్ట్ వీడియో. మరి నువ్వు వచ్చావేంటి? వీడు ఏడున్నాడు కాబట్టి ఏకంగా బోర్లో ఉంచి రసాన్ని తీసాడు. అదే హిమాలయస్ లో ఉంటే ఆవుకి పాలు వదిలి ఐస్ క్రీమ్ పిండేవాడేమో. నెక్స్ట్ రావాలమ్మా. ఈ ప్రపంచంలో దేవుడు మనుషులు పడేసి బాబు మీరు తినడానికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచిగా దుంపలు అన్ని ఇస్తున్నాను, తిని బాగుపడండి అంటే అట్టేట కుదురుతుంది. లేదు, మాకు మల్లె పూలు, చామంతి పూలు, చెండు పూలు ఇలాంటి వింత వింత పూలతో వింత వింత రెసిపీలు కనిపెట్టి మరీ తయారు చేసుకొని తింటాం. అలాంటి ఒక రెసిపీనే మల్లె పూల రసం. ఈ రసం వేరే సైడ్ ఏమన్నా నిజంగానే చేస్తుంది వచ్చేమో, వాళ్ళకి వింత కాకపోవచ్చు, కానీ మాకవన్నీ సమయం లేదు. వింతకు కనబడింది, వీడియో తీసేసి వేసేసాం అంతే. అవన్నీ మిమ్మల్ని అడగద్దాలే. నేను ఇలాగే గన్నేరు పూలతో ఉప్మా తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను, బాగా వైరల్ అయిపోతుంది. ఆ ఉప్మా మీరు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అట్లయితే వెంటనే కామెంట్ బాక్స్ లో వెళ్ళిపోయి గన్నేరు పూల ఉప్మా అని కామెంట్ చేయండి, మీ ఇంటికి తెచ్చిచ్చేస్తా. అడ్రస్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ రావాలమ్మా. మరి ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కి ప్రపంచంలో చాలా అంటే చాలా వాల్యూ ఉంది. చేత్తో చేసేదానికి అంత వాల్యూ ఉంటే మరి నేను మోచేగిన ఉపయోగించి చేస్తాం, మరి నేను చేసేదానికి ఇంకెంత వాల్యూ ఉంటుంది అనుకోయిందో ఏమో ఆంటీ. అయినా మన ఇండియాలో కళని ప్రోత్సహించే వాళ్ళే లేరబ్బా. ఇలాంటి ఆంటీని ప్రోత్సహించి కుమారి ఆంటీల కింద వైరల్ చేసేయాలి. చూడండి 2 చేతులతో ఎంత కష్టపడుతుందో. నెక్స్ట్ డైమండ్ రావాలమ్మా. అరే నువ్వు మనిషి ఉపయోగాలు ఫ్యాన్ అరా నువ్వు. ఆ జబర్దస్త్ ఛాలెంజ్ లో మిరక్కలు తినేది చూసి నేను నా వీడియోలో మిరక్కలు తినే పనిష్మెంట్ పెట్టుకుంటే 1-2 తినాలకే తల ప్రాణం తోకొచ్చేసింది నాకు. ఆ కారానికి తట్టుకోలేక వాటర్ బాటిల్ ఫుల్ ఒకటి లేపేసా. తర్వాత ఇంటికి వచ్చాక చిలాకి మా అమ్మ నాకు ఒకటి లేపింది వాత. నేరాలు కూరలు సీరియల్ వినా మరీ ఇన్ని వింత క్యారెక్టర్లు చూడలేదురా బాబు నేను. ఓరు బాబు, ఈ రోజుకి ఇంతకిన్న ఘోరాలు నా వాళ్ళు కాదురా తట్టుకోవడం. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆగండి, మీ దగ్గర కూడా ఇలాంటి వింత క్రియేచర్లు, వింత వింత వంటలు ఉంటాయి కూడా నా ఇన్స్టాగ్రామ్ కి సెండ్ చేసేయండి. ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో. ఒకవేళ మీరు సెండ్ చేసిన వీడియోస్ కూడా ఇలాగే వింతగా ఉంటే ఎపిసోడ్ 2 ప్లాన్ చేద్దాం. ఇది వంట కాదు పెంట కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటూ మీ ఫుడ్ హంట్ విత్ వెంకీ. గైస్ వీడియో నచ్చితే కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటున్నా అంటే మన వాళ్ళకి ఇలాంటి కంటెంట్ నచ్చుదో లేదో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అలాగైతే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఎందుకంటే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను. ఓకే, బాయ్.